మీకు తెలుసా, అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు. మీరు ఇంట్లో ఉండి చదువుకొనవచ్చును. ఇవి 27 అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి. వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును. ఇవి ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి. ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి. BibleStudy.AFTV.in ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి. దేవుని పరిశుద్ధ నామములో మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ అంత్యకాల త్రిదూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకందరికీ ఆహ్వానిస్తున్నాను. అందరు బాగున్నారా? అందరు సంతోషిస్తున్నారా? మీ కొరకు మేము నిత్యము దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమం మా కొరకు మీరు ఈ అంత్యకాల త్రిదూత వర్తమాన కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తున్నారు. అంతమంది ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. సమయంలో మనము ఈ యొక్క సత్యముచే బంధ విముక్తి చెందబడుతున్న అంశ భాగంలో ఇది ఆఖరి భాగము. దీంతో ఈ పాఠము ముగించబడుతుంది. వచ్చే వారము మనము మరి నక్షత్రాల పై భాగము నుండి వర్తమానములు అనేక అంశ భాగములకు వెళ్తాం. నక్షత్రాల పై భాగము నుండి వర్తమానములు అనేక భాగములకు వచ్చే వారము నుంచి మనం ప్రారంభించబడుతుంది. ఇది ఆఖరి ఈ యొక్క భాగం. ఇది కనుక ఇన్ని వారాలు మధ్యలో నాకు కొంత అనారోగ్య బలంతో వచ్చింది. అయినా కూడా కొంత గ్యాప్ వచ్చినా కూడా మళ్ళీ తిరిగి మరి దేవుని సన్నిధికి వచ్చి నిలబడి ఈ యొక్క సేవ చేయటానికి లేక వర్తమానం చెప్పడానికి దేవుడు నాకు గొప్ప అవకాశము ఇచ్చాడు. ఆ దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తాను. నాకు తెలిసినంత మట్టుకు దేవుడు నాకు బయలుపరిచిన విషయాలు అన్నీ కూడా మరి మీకు తెలియపరచాలన్నదే నా యొక్క ప్రార్థన ఆశయం ఉన్నది. గడిచిన 2014 నుంచి ఇప్పుడు 2024 అంటే దాదాపుగా 10 సంవత్సరాల కాలం నుంచి మరి అనేకమైన టీవీ ఛానళ్ళు దేవుడు మాట్లాడటానికి మరి వర్తమానం చెప్పడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు 3 టీవీ ఛానల్లో ముందు 1 ఉండేది, ఇప్పుడు 2, ఇప్పుడు 3వ దానికి కూడా వస్తున్నది. 3 టీవీ ఛానల్లో మరి ఇతర యూట్యూబ్ ఛానల్లో, ఫేస్బుక్లో, అలాగే వెబ్సైట్లో, ఇంటర్నెట్లో కూడా ఇవన్నీ కూడా మరి వర్తమానములు వింటూ ఉన్నారు. సమయంలో ఇది దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. అందును బట్టి దేవాదేవునికి నేను ఎంతగానో వందనస్తుంది. ఏ పనికిరాని నన్ను, చదువులేని పావని నన్ను ఆయన యొక్క వర్తమానాలు ఇచ్చి, ఆయన వాక్యం ఇచ్చి ఈ రీతిగా లోకంలో జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకముల నుండి వెర్రివారిని నేను ఏర్పాటు చేసుకుంటానని దేవుడు చెప్పాడు. అవునండి, చేతబడి చేసి మెంటలు వచ్చేసి ఇచ్చోడై 3 సంవత్సరాలు దేశాల మీద తిరిగాను. 3 సంవత్సరాలు 3 రాష్ట్రాలు తిరిగాను. ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక 3 రాష్ట్రాలు. ఒక్క భాష కూడా స్పష్టంగా వచ్చేది కాదు. ఉన్న తెలుగు పోయింది, చదివిన కొద్ది తెలుగు పోయింది. కొంచెం లంబాడి, కొంచెం తెలుగు, కొంచెం హిందీ, కొంచెం ఉర్దూ, కొంచెం కన్నడ, కొంచెం మరాఠీ, అన్ని కలగురు గంపలాగా నా భాష అయిపోయింది. పగులు చూస్తే రాత్రి కలలో వస్తాను. భయంకరమైన వికారమైన రూపము. అలాంటిది దేవుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయన నమ్ముకోవటానికి ఒక డాక్టర్ కొల్లాపత్తుల డానియల్ అని మరి గోదావరి డిస్టిక్ లక్కవరం గ్రామం నుంచి వచ్చిన మా ఊర్లో వైద్యం చేస్తున్న డాక్టర్ గారి ద్వారా నేను దేవుని తెలుసుకొని ఆయన సన్నిధిలో బాగుపడి పొలం పని చేస్తున్న టైంలో సేవకు దేవుడు పిలిచి ఈ సుదీర్ఘ కాలంలో సేవలో దేవుడు నడిపించి ఆయన కృపను బట్టి నడిపించాడు. నన్ను బాగు చేశాడు, స్వస్థపరిచాడు. బాప్తిసం తీసుకొని ఆయన సన్నిధిలో సాగిపోవటానికి, ఆయన సేవ చేయటానికి అనేకమైన జిల్లాల్లో మరి ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా 4 జిల్లాల కుటుంబంతో ఉండి సేవ చేయటానికి దేవుడు కృప చూపాడు. మరి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం మొత్తం కూడా సేవకులు తిప్పాడు దేవుడు. అందుబట్టి దేవాదేవునికి నేను ఎంతగానో వందనొస్తుంది. ఎన్నిక లేని మనల్ని దేవుడు ఎదగపరిచాడు. అందుకని బ్రతికున్నానంటే ఆయన కృపే. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, కృపగల మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయమందు నాయన తండ్రి, ఈ సత్యముచే బంధ విముక్తి చెందబడుట అనేక భాగంలో ఇది ఆఖరి భాగంలో తీసుకొని వచ్చావు. అలాగనే వచ్చే వారం నుండి నాయన తండ్రి ప్రభా మనకు నూతన వర్తమానములతో నాయన నక్షత్రముల పై భాగము నుండి వర్తమానములు అవన్నీ కూడా నాయన తండ్రి మమ్మల్ని సిద్ధపరిచి, బయలుపరిచి, ఆయత్తపరచమని ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు వింటూ ఉన్నారో వారందరికీ వారి అవసరాలు తీర్చండి. వారి యొక్క హృదయాలు మీరు మార్చండి. వారిని మీ నిత్య రాజ్యం కొరకు స్థిరపరచమని వేడుకుంటున్నా. అలాగనే
మా పాప దోషములన్నీ మీ శిలువ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచమని మీ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ స్వీకరించమని వేడుకుంటున్నాం. ప్రభువా, షూటింగ్, ఎడిటింగ్, టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను, అలాగే నా జీవితాన్ని మీరు మార్చారు. అనేక జీవితాలు మీరు మార్చి మీ కొరకు సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. నా జీవిత సాక్ష్యము ఒక రోజల్లా చెప్పినా కూడా తరగదు. అన్ని మేలులతో, అన్ని ఆశీర్వాదాలతో, అన్ని కృపతో నింపి ఉన్నాడు. ఈ సమయంలో మనము ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 6-7 వచనాల్లో చెప్పబడి ఉంటున్నా ఈ వర్తమానం గురించి మనం వినబోతున్నాం. దేవుడు ప్రతి 2000 సంవత్సరాలకు ఒక వర్తమానం పంపిస్తూ వచ్చాడు. సృష్టికా నుంచి జలప్రలయం వచ్చిన దాకా దేవుడు ఒక వర్తమానం ఇచ్చాడు. జలప్రలయం నుంచి యేసుక్రీస్తు వచ్చిన దాకా ఒక వర్తమానం ఇచ్చాడు. యేసుక్రీస్తు నుంచి ఇప్పుడు 2024 అంటే ఇప్పుడు ఒక వర్తమానం. అదే నిత్య సువార్త. నిత్య సువార్త. ఈ 3 దూతల వర్తమానం యొక్క సారాంశాన్ని మనం చూసినప్పుడు ఒక్కొక్క దూత ఒక్కొక్క వర్తమానాన్ని తీసుకొని బయటకు వచ్చింది. దూతలు, ఇప్పుడు దూతలే చెప్పాలా పాస్టర్ గారు? సోదరుడా, మీరు అడగొచ్చు. కానీ బైబిల్ ఏం చెబుతుంది? నా సేవకులైన మీరే నాకు దూతలు. ఎవరు దూతలంట? ఆయన సేవకులే దేవుని యొక్క దూతలు. ఇక్కడ చెప్పబడిన మొదటి దూత వర్తమానం చూస్తే ఏం చెబుతుంది? మీరు దేవునికే భయపడి ఆయనే మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చును గనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలు కలుగ చేసిన వారికి మీరు ఆరాధన చేయండి. మీరు నమస్కారము చేయండి, ఆరాధన చేయండి. ఎవరిని ఆరాధన చేయాలా? సృష్టికర్తను ఆరాధన చేయాలి. సృష్టికర్తను ఆరాధన చేయాలా? సృష్టిని ఆరాధన చేయాలా? కానీ రోమాపత్రిక 1వ అధ్యాయము 25వ వచనం ఏం చెబుతుంది? వీరు సృష్టికర్తను మరచి సృష్టిని పూజిస్తూ ఉన్నారు. కనుక సృష్టికర్త ఆరాధన రోజు ఏ రోజు? బైబిల్లో వారంలో 7వ రోజు. మరి సృష్టి ఆరాధన ఏ రోజు? వారంలో మొదటి రోజు. మొదటి రోజు అంటే సండే. సండే అంటే సూర్య ఆరాధన. దేవుని ఆరాధన కాదు, సూర్య ఆరాధన. దాన్ని అందరూ బలపరుస్తున్నారు, బయట వాళ్ళు కూడా బలపరుస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు ఆకాశం, భూమిని, సముద్రమును, సూర్య, చంద్ర, నక్షత్రాలు సృజించి కలుగు చేసిన ఆ సృష్టికర్త దేవునికి ఆరాధన చేయాలి అంటే ఇక్కడ సబ్బాతు. 18వ శతాబ్దంలో దాకా బైబిల్ మరుగు చేయబడి అది చీకటిగము, దేవుని యొక్క ప్రజలకి చీకటిగము, డార్క్ ఏజెన్సీ, అది చీకటిగము. ఆ చీకటిగము అయిపోయిన తర్వాత బైబిల్ ప్రింటింగ్ ప్రెస్ వచ్చి లోకమంతా కూడా సువార్త ప్రకటించబడుతుంది, సంఘాలు కట్టబడుతుంది. కానీ అదే సమయంలో మరి చార్లెస్ డార్విన్, ఫ్రాన్స్ దేశస్థుడైన చార్లెస్ డార్విన్ శాస్త్రవేత్త ఆకాశాన్ని ఎవరు చేయాలా, భూమిని ఎవరు చేయాలా, సముద్రం ఎవరు చేయాలా అని జీవ పరిమాణ సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చి మనిషి కోతుల నుంచి వచ్చాడని చెప్పాడు. ఆయన యొక్క మాటలు లోకమంతా ఒప్పుకుంది, లోకమంతా నమ్మేసింది. కానీ జీవ పరిమాణ సిద్ధాంతం ఏదైతే ఉందో, ఈ సృష్టిని ఎవరు చేయలేదు అన్న టైంలో దేవుడు తన సంఘాన్ని, తన ప్రజలను లేపి నేను సృష్టికర్త అనేది సబ్బాతు సత్యాన్ని మరలా దేవుడు పునరుద్ఘాటించి మళ్ళా దేవుని యొక్క ప్రజలను మరి ఆ యొక్క వర్తమానములు అందించి తన సంఘానికి, తన సేవకులకి అనేకమైన ప్రవచన యొక్క సారాన్ని ఇచ్చి దేవుని కొరకు ఆ యొక్క బైబిల్ ఆరాధన సబ్బాతును ఆచరించినట్లుగా దేవుడు కృప చూపి ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం వింటున్న నీవు నేను మనము ఆయనే సృష్టికర్తని మనం ఒప్పుకొని ఆ సృష్టికర్త రోజును 6 దినములలో మీ దేవుడని యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును వాటిలోని సమస్తాన్ని సృజించి 7వ దినమున విశ్రమించాడు. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధ పరిచాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 11వ వచనాన్ని చూచినప్పుడు నేను సృష్టికర్తని అని నేను 7వ దినాన్ని ఇచ్చాను. 7వ దినము చేయటం వలన, 7వ దినమును ఆచరించటం వలన సృష్టికర్త దేవునికి నువ్వు కనపరచువాడవుతావు, ఆరాధించువాడవుతావు. కనుక మొదటి దూత ఏం చెప్తుంది? సబ్బాతు 7వ దినము విశ్రాంతి దినమునే మీరు ఆచరించండి అని
ఈ యొక్క నిత్య సువార్తలో మొదటి దూత సారాంశం. మరి రెండో దూత ఏం చెబుతుంది? 8వ వచనములు, రెండో దూత అతని వెంబడి వచ్చి మహాబబిలోను కూలిపోయినని చెప్పాను. ఆమె మహాద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనులు త్రాగించెను. సంఘపరమైన ఆందోళనలతో ప్రపంచము నుండి బయటికి రమ్మని నిజ క్రైస్తవులను పిలుస్తుంది. చివరి ఆహ్వానం ఏమిటంటే మత ప్రస్తుతం నుండి బయటికి రమ్మని చెప్తుంది. రెండో దూత వర్తమానం యొక్క సారాంశం ఏంటంటే మహాబబిలోను కూలిపోయింది. ఏమైంది? కూలిపోయింది. వాస్తవంగా క్రీస్తు శకము మొదటి శతాబ్దంలో ఈ యొక్క ప్రకటన గ్రంథం రాస్తున్న యోహాను గారి టైంలో బబిలోను ఏమైపోయింది? కొలాప్స్ అయిపోయింది. అసలు బబిలోను మొత్తము బాహ్య మరి సంబంధమైన బబిలోను కూలిపోయింది. ఇక్కడ దేవుడు ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్న ఈ బబిలోను ఏంటంటే ఇది సంఘానికి సాదృశ్యం ఉంది. ఆ రోజు బాబేలు గోపురం కడుతున్నప్పుడు అక్కడ భాషలు తారుమారైపోయింది, అంటే గందరగోళం అయిపోయింది. ఈ సంఘము గందరగోళ సంఘము. ఈ యొక్క నమ్మకాలు సిద్ధాంతాలన్నీ మానవ కల్పిత సిద్ధాంతాలు కనుక బబిలోను కూలిపోయింది. ఎప్పుడు? 1798లో ఈ సంఘము దాని యొక్క అధికారము ఏమైపోయిందంటే చావు దెబ్బ తగిలినట్టయింది. ఎప్పుడైతే చావు దెబ్బ తగిలినట్టయిందో అప్పుడు ఆ సంఘం నుంచి బయటికి రావటం జరిగింది. ఇప్పుడు చెప్తుంది దాని యొక్క పాపములో మీరు పాలి భాగస్తులు కాకుండానట్లు దాన్ని విడిచి మీరు బయటికి రండి అని చెప్తుంది. రెండోది అది కూలిపోయింది, అది గందరగోళము, అది మోసకరమైంది, అది మానవ కల్పితమైంది. కనుక ఆ సంఘము నుండి, ఆ ఆచార పద్ధతి నుండి, ఆ వ్యవహారం నుంచి మీరు బయటికి బైబిల్ సత్యంలోకి రండి అని ఆ సంఘము నుంచి దేవుడు పిలుస్తున్నాడు. వాళ్ళప్పుడు దాకా అదే నిజమైన సంఘం అనుకున్నారు, అదే దేవుడిచ్చింది అనుకున్నారు. కానీ అది దేవుడిచ్చింది కాదు. అది దాని వెనకాల సాతానుడు తన అధికారమును, తన బలమును, తన సింహాసనమును, ఆ ఘట సర్పము ఆ యొక్క రాజ్యానికి, ఆ రాజుకి ఇచ్చాడని ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు చదివితే అక్కడ మనకు కనపడుతుంది. ఎవరిచ్చారు ఇంత అధికారము? ఈ సంఘానికి ఎవరిచ్చారు ఈ అధికారం? ఈ సంఘానికి దేవుని యొక్క ఆజ్ఞలు మార్చే అధికారం ఎవరిచ్చారు? దేవుని యొక్క సంఘానికి హింసించే అధికారం ఎవరిచ్చారు ఈ యొక్క సంఘానికి అంటే ఆ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చెబుతుంది. తన బలమును, తన అధికారమును, తన సింహాసనమును ఆ ఘట సర్పము ఆ రాజుకిచ్చింది. ఘట సర్పం అంటే ఎవరండి ఘట సర్పము? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ఏదెను తోటలో అవాదములకు మోసము చేశాడే ఆ లూసిఫర్, ఆ యొక్క ఘట సర్పము, ఆ సర్పమే ఈ యొక్క సాతానుడు. ఈ సాతానుడే ఈ సంఘానికి వెనక ఉండి తన అధికారాన్ని, తన బలమును, తన సింహాసనమును, తన మహిమను వాడిచ్చాడు. కనుక ఇవ్వబడిన ఈ అధికారముతో, సాతాను యొక్క అండదండలతో, సాతాను యొక్క తలంపులతో, సాతాను యొక్క బలముతో సంఘములో అనేకమైన ఆచారాల పద్ధతులు పెట్టేశాడు, నమ్మకాలు పెట్టేశాడు. అందుకనే ఈ దేవుని యొక్క వర్తమానం, రెండో దూత వర్తమానం చెప్తుంది అది కూలిపోతుంది, అది నాశనం గాయించబడుతుంది, అది దేవుని యొక్క ఉగ్రతకు అది బలి కాబోతుంది. కనుక నా ప్రజలారా, మీరు అక్కడ ఉండకుండా దానిని విడిచి, దాని పాపాన్ని విడిచిపెట్టి, దాని యొక్క అతిక్రమాన్ని విడిచిపెట్టి, దాని యొక్క ఆచారాలను వదిలిపెట్టేసి మీరు బయటికి రండి, మీరు బయటికి రండి అని పిలవటమే రెండో దూత సారాంశము. అవును, మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? బయట ఉన్నారా, లోపల ఉన్నారా? సత్యములో ఉన్నారా, అసత్యములో ఉన్నారా? బైబిల్ యొక్క ఆరాధనలో ఉన్నారా, మనుషులు కల్పించిన ఆరాధనలో ఉన్నారా? ఎక్కడున్నారో నాకు తెలియదు. మీరే పరీక్షించుకోండి, మీరే తెలుసుకోండి. ఎక్కడున్నా నేను? ఎక్కడున్నాను? ఎవరి అధికారంలో ఉన్నాను?
ఎవరి ఆరాధనలో ఉన్నాను, ఎవరి నమ్మకాల్లో నేను ఉన్నాను. దేవుడు పెట్టిందా, మనుషులు పెట్టిందా? యేసుప్రభువారు అప్పుడే చెప్పాడు మత్తయి సువార్త 10:9 వారు మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఆరాధన వ్యర్థమైపోతుంది. దేవుని యొక్క ఆరాధన దేవునికి వెళ్లకుండా సాతానికి వెళ్ళిపోతుంది. ఎవడైనా మీ పుట్టినరోజున మీరు పుట్టినరోజు జరపకుండా మరుసటి రోజు జరుపుకుంటే ఆ పుట్టినరోజు పండగ, ఆ యొక్క పుట్టినరోజు యొక్క పండుగ మీకు వస్తుందా, వేరే వాళ్ళకు పోతుందా? నీవు పుట్టినరోజున నీవు బర్త్డే చేసుకుంటే, ఆ యొక్క పండుగ చేసుకుంటే నీకు వస్తుంది. కానీ నువ్వు నీ యొక్క పుట్టినరోజున చేయకుండా, ఒకవేళ కుదరలేదు లేకపోతే తీరకలేదు అని మరుసటి రోజును చేసుకుంటే ఆ పండగకి నీకు సంబంధం లేదు. అలాగే వారు రోజు పక్కనే కదా, మరుసటి రోజే కదా, ఏమైంది కదా అనుకొని పొరపాటు పడితే ఆ ఆరాధన, ఆ బర్త్డే విషెస్ అంతా నీకు రాదు, వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. ఆ రోజు ఎవడు పుట్టాడో వాడికి వెళ్ళిపోతుంది, నీకు రాదు. నువ్వు పుట్టినరోజు నువ్వు చేస్తే నీకు ఆరాధన, నీకు పండగ వస్తుంది. అలాగే దేవుడు చెప్పిన రోజున చేస్తే దేవునికి వెళుతుంది. దేవుడు చెప్పని రోజున మరుసటి రోజే కదా, ఏమైపోయింది? ఇవాళ 7వ రోజు, రేపు 1వ రోజు. ఇవాళ శనివారం, రేపు తెల్లారితే ఆదివారమే కదా, ఏ రోజు చేస్తే ఏమైంది అని చెప్పేసి పొరపాటు పడి అనాలోచనగా ఉంటే ఆ దేవుని యొక్క ఆరాధన దేవునికి వెళ్ళలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకోమన్నాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు అని సాతాను ఎట్టాడు, అట్టు కాదురా బాబు, మొదటి రోజు విశ్రాంతి తీసుకో, వారంలో మొదటి రోజు, మిగతా 6 రోజులు పని చేయి. బైబిల్లో మనం చూస్తాం, సాతాను యొక్క మనసును చూస్తే, సాతాను యొక్క బుద్ధిని మనం చూస్తే, వాడు ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకం, ఎప్పుడు కూడా వాడి ఆపోజిట్, వాడు ఎప్పుడు కూడా యాంటీపాటిక్ లాంటి వాడు. ఎలాగా? బైబిల్లో మనం చూస్తాం, ఆది కాండంలో మొదటి 2 అధ్యాయములో చూస్తాం, 3 అధ్యాయములో చూస్తాం. దేవుని యొక్క సృష్టి కార్యాలు, సాతాను యొక్క బుద్ధిని చూస్తాం. దేవుడు చెప్పాడు ఆదాములకి, ఇదిగో ఈ చెట్టు పండ్లు తింటే మీరు చచ్చిపోతారు. ఏమైపోతారు? చచ్చిపోతారు. సాతాను చెబుతున్నాడు, దేవుడు చచ్చిపోతాడంటే వీడు కూడా చచ్చిపోతారని చెప్పాలిగా. ఏం చెబుతున్నాడు? మీరు చావనే చావరు. ఆదికాండం 3వ అధ్యాయం చదవండి, 1 నుంచి 5, 6 వచనాలు చూస్తే ఆ సర్పము సాతాను ఆ యొక్క స్త్రీతో అంటది, ఇది నిజమా అంటే దేవుడు నిజంగా చెప్పాడా చచ్చిపోతారని? అవునండి, మాకు చెప్పాడు దేవుడు చచ్చిపోతారని. మీరు చావనే చావరు. వాడు ఎప్పుడు కూడా వ్యతిరేకం. దేవుడు తూర్పు అంటే వీడు పరమట అంటాడు, దేవుడు వీడు పరలోకం అంటే దేవుడు జీవితం వీడు నరకం అంటాడు, దేవుడు ఆకాశం అంటే వీడు కింద భూమిని చూపిస్తాడు, దేవుడు వెలుగు అంటే వీడిని చీకటి అంటాడు. వాడు ఎప్పుడు కూడా వ్యతిరేకుడు. గమనించారా ప్రియమైన వారులారా? దేవుడు ఏం చెప్పాడు? 6 దినములు, ఆది కాండము, నిర్గమకాండము, ఆ కాండాలన్నీ మనం చూసినప్పుడు దేవుడు అక్కడ చెప్పే ప్రతి చోట ఆయన మాట ఏంటంటే, మరి నిర్గమకాండం 20వ అధ్యాయము 29 వచనాల్లో 6 దినములు నీవు కష్టపడి నీ పనంతా చేయవలెను, 7వ దినము మీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. అందులో నువ్వు ఏ పని చేయకూడదు. 6 రోజులు కష్టపడి పని చేసుకో, 7వ రోజు విశ్రాంతి తీసుకోమంటే వీడు అంటాడు సైతాడు, కదలా 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 కాదు, ముందు విశ్రాంతి తీసుకో, తర్వాత 6 రోజులు పని చేయి. అట్టునా? సరేలే, మేము అట్నే చేస్తాంలే. ఇప్పుడేంటి? వారానికి 7 రోజులైతే ఆదివారం వారంలో మొదటి రోజు, వీక్ ఆఫ్ ద ఫస్ట్ డే సండే, వారంలో మొదటి రోజు ఆదివారము. చూసారా? ఇప్పుడు ఏం చేస్తున్నారు అందరూ? మనము ఆదివారం మొదటి రోజున సెలవు తీసుకొని, విశ్రాంతి తీసుకొని, పని మానుకొని గుడికి వెళుతున్నాం, పనికి చేసుకుంటున్నాం. మళ్ళా సోమవారం నుంచి శనివారం దాకా పని చేస్తున్నాం. మళ్ళా ఆదివారము. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆదివారం వీక్ ఆఫ్ ద ఫస్ట్ డే, సెకండ్ డే, వీక్ ఆఫ్ ద ఫస్ట్ డే సండే, మండే, ట్యూస్డే, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం 6 రోజులు. 6 రోజులు పని చేసుకో. శనివారం 7వ రోజు
మీ దేవుడైన యెహోవాను ఆరాధన చేయి. ఎందుకు? అది పరిశుద్ధ సంఘపు దినము. ఏ దినము? పరిశుద్ధ సంఘము. బైబిల్లో ఏ మిగతా రోజులకి పరిశుద్ధ సంఘం అని చెప్పలా దేవుడు. లేవికాండం 23:3 ఏమంటాడు అక్కడ? 6 దినములు పని చేయవలెను, వారం వారం 7వ దినం అది విశ్రాంతి దినం, అది పరిశుద్ధ సంఘపు దినం. మరి 7వ రోజు పరిశుద్ధ సంఘం దినం అంటే మళ్ళీ ఇంకోటి ఉంది కదా, దానికి ఆపోజిట్. మొదటి రోజు అది ఏ సంఘం? నేను చెప్పలేదు, దాని ఆపోజిట్ పదం. 7వ దినం పరిశుద్ధ సంఘం అంటే అది అపరిశుద్ధ సంఘం. అది మనుషులు పెట్టింది. దేవుడు దేన్నైతే పరిశుద్ధపరుస్తాడో అది పరిశుద్ధము. దేవుడు ఏదైతే పరిశుద్ధపరచడో అది అపరిశుద్ధము. దేవుడు దేన్ని ఆశీర్దిస్తాడో అది ఆశీర్దించబడింది. దేవుడు దేన్ని ఆశీర్దించడో అది ఆశీర్దించలేంది. దేవుడు దేన్ని పరిశుద్ధం అంటాడో అది పరిశుద్ధం, మిగతాది అపరిశుద్ధం. దీంట్లో డౌట్, అనుమానమే లేదు. అందుకని 2వ దూత వర్తమానము ఏం చెబుతుందంటే, ఇదిగో మీరు ఆ యొక్క సంఘము నుంచి బయటికి రండి. నేను కూడా 15 సంవత్సరాలు అక్కడే ఉన్నా. ఆ మొదటి సంఘములోనే ఉన్నా, మొదటి రోజు సంఘములోనే ఉన్నాను. తెలియదు. తర్వాత దేవుడు సమయం ఇచ్చాడు. 6 రోజులు పని చేసుకొని 7వ రోజు విశ్రాంతి తీసుకొని ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన ఆరాధన చేస్తాం. 3వ దూత వర్తమానం ఏం చెబుతుంది చదువుదాం. 3వ దూత వీరి వెంబడి వచ్చి, ప్రకటన 14:9-10, వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పాను, ఆ క్రూర మృగము గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారం చేసి తన నొసటి మీదనేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకునేలా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమనే మద్యమును వాడు తాగును. ఆ ప్రతిమకు నమస్కారము చేయటానికి గాని ఆ క్రూర మృగం మీద వేయించుకోకుండా గాని ఉండమని ప్రపంచమునకు హెచ్చరిస్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఇక్కడ 3వ దూత వర్తమానం ఏంటంటే, దాని ప్రతిమకు గాని దాని యొక్క మృగం యొక్క ప్రతిమకు గాని నమస్కారం చేయకూడదు. ఒకవేళ నమస్కారం చేసి నొసటి మీద గాని చేతి మీద గాని ఆ మృగం యొక్క ముద్ర వేయించుకుంటే ఆ దేవుని యొక్క ఉగ్రతలో పోయబడిన ఆ యొక్క అగ్ని గంధకములతో మండు గుండములో వాడు పడేయబడతాడు. ఇంకేం చేస్తాడు? ఆ అగ్నిగుండములో పడవేయటం కాకుండా అక్కడ దేవుని ఎదుటను పరిశుద్ధుల ఎదుటను దేవదూతల ఎదుటను అతను అగ్ని గంధకములంటే నరకంలో పడేయబడతాడు. ఏమేపించుకోకూడదు? ఆ మృగం యొక్క ముద్ర వేయించకూడదు. సాతాను ఎప్పుడు కూడా ఒరిజినల్ చేయడు, అంత డూప్లికేట్ గాడి. నేను ముద్ర వేస్తానంటే సైతాను నేను ముద్ర వేస్తాలే. దేవుడు నేను సృష్టికర్తనంటే నేను కూడా సృష్టికర్తనే అని యేసుప్రభు అని ఒక ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళిపోయి ఏమంటాడు? ఈ లోకరాజ్యాలన్నీ చూడు, ఇవన్నీ నాదే, ఇదంతా నాదే, ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తా, నువ్వు నన్ను మొరక్కు. ఈ లోకరాజ్యాలన్నీ సాతాను గాడియా? సాతాను కొన్నాడా, కన్నాడా, చేశాడా? బైబిల్ చెప్తుంది, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యందు, వాక్యము దేవుడై ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగిను, అంటే యేసు మూలముగా కలిగిను, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. యోహాను సువార్త 1:1-3 వరకు. కలిగినదేది యేసు లేకుండా కలగలేదు, సమస్తం ఆయన మూలముగా కలిగినది, యేసు మూలముగా. హెబ్రీ పత్రిక 1:1 చూస్తే ఈయన ప్రపంచమును సృజించాను అని చెప్తుంది. ఆయన సృష్టికర్త యేసు ప్రభువారు. అయితే సైతాన్ని యేసుప్రభు దగ్గర వచ్చేయమంటాడు, చూడు చూడు చూడు, ఈ లోక రాజ్యాలన్నీ నాయి, నీకు ఇచ్చేస్తా, నువ్వు నన్ను మొక్కు. ఇప్పుడు సాతాను అంటున్నాడు, ఎప్పుడు కూడా దేవుడు నా ముద్ర వేయించుకో అని అంటే సాతాను అంటాడు, నాది కూడా ముద్ర ఉంది, నేను కూడా వేస్తా. దేవుడు ఎక్కడ వేస్తాడు? చేతి మీద, నొసటి మీద వేస్తానంటున్నాడు. మీరు ద్వితీయోపదేశకాండం 6:6-7 చదవండి. నిర్గమకాండం 13:8-9 చదవండి. ఏం చదువుతుంది? దేవుని యొక్క ముద్ర వేస్తాడు. ఎక్కడ వేస్తాడు? నొసటి మీద, చేతి మీద. సాతాను అంటే నేను కూడా నా ముద్ర వేస్తా. ముద్ర అంటే నిజంగా ముద్ర వేయటం కాదండో. ముద్ర అంటే అధికారం, పవర్. ఎంఆర్ఓ గారు మొత్తం రాసేసి కింద సీల్ చేసేస్తాడు అంటే అధికారం, పవర్, అధికారం. నువ్వు దేవుని అధికారంలో ఉంటావా? మృగం యొక్క అధికారం ఉంటావు. మరి దేవుని యొక్క ముద్ర ఏంటి? సబ్బాతు 7వ దిన శనివారం.
సెవెంత్ డే, సెవెంత్ 7 దేవుని యొక్క ముద్ర. వాడి ముద్ర 666. 6 అంటే మానవుని యొక్క ముద్ర. సండే ఈజ్ ద మార్క్ ఆఫ్ ద బీస్ట్ సీల్. ఆదివారము ఆ మృగం యొక్క ముద్ర. సబ్బాతు శనివారము 7వ దినము దేవుని యొక్క ముద్ర. మరి దేవుని యొక్క ముద్రలో ఉంటావా, మృగం యొక్క ముద్రలో ఉంటావా? ఆ మృగం యొక్క ముద్రలో ఉంటే ఆ దేవుని యొక్క ఉగ్రత, కోపమని ఆ మద్యమును తాగుతాడు. ఆ యుగయుగములు ఆ అగ్నిగుండముల వాడు కాలుతాడు. మరి దేవుని యొక్క ముద్రలో కావాలా, మృగం యొక్క ముద్ర కావాలా? ఇలా మృగం యొక్క ముద్ర అంటే సండేలా ప్రపంచమంతా వచ్చేస్తుంది. వాడు ముద్ర వేయించుకుంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 17, 18 వచనాలు చూస్తే వాడు ముద్ర వేయించుకుంటే వాడు రేషన్ ఇస్తాడు, కాటు ఇస్తాడు, బియ్యం ఇస్తాడు, అన్ని ఇస్తాడు. క్రయ విక్రయాలు చేయాలి. వాడు ముద్ర వేయించుకోకపోతే క్రయం లేదు, విక్రయం లేదు. మరి ఎలా తట్టుకుంటావు? ఎలా నిలబడతావు సత్యం కొరకు? ఎలా నిలబడతావు దేవుని కొరకు? ఆయన ముద్ర వేయించుకుంటే, సబ్బాతు ముద్ర ఆయన ముద్ర. నాకు మీకు నేను మీ దేవుడని, మీరు నా ప్రజలని ఏం గుర్తు? సబ్బాతే గుర్తు, విశ్రాంతి దినమే గుర్తు. నిర్గమకాండం 31వ అధ్యాయము 12, 13 వచనాలు, నేను మీ దేవుడని, మీరు నా ప్రజలని, ఇదే గుర్తు. ఇది లేకపోతే మీరెవరో నేనెవరో. మరి దేవుని ముద్ర వేయించుకుంటారా? వేయించుకుంటే సబ్బాతును నిలబడి 7వ దిన విశ్రాంతి తీసుకోండి. ఎంత పని ఉన్న వ్యాపార ఉద్యోగం అనే మానుకొని దేవుని ఆరాధన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క కడవరి వర్తమానము, ఈ 3 దూతల వర్తమానం గురించి మాట్లాడేవు తండ్రి. సృష్టికర్తను ఆరాధన చేయాలని, ఆ యొక్క అపవిత్రమైన సంఘం నుంచి బయటికి రావాలని, మీ ముద్ర వేయించుకోవాలని, అటు కృపా భాగ్యము ఈ వర్తమానం విన్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, సంగమునకును దీవించుమని. ఇంతవరకు షూటింగ్, ఎడిటింగ్, టెలికాస్ట్లో మీరు ఉన్నారు. వచ్చే వారము మరి నా నక్షత్రాల పైనుండి, పై భాగం నుండి వర్తమానం అనే భాగంలో వెళ్ళబోతున్నాం. నాతో మాతో మాట్లాడి మీరు మయం పొందుకోమని వింటున్న వాక్యం వింటున్న బిడ్డలు వారి జీవితాల్లో మేలులతో నింపమని, వారి అక్కల అవసరం మీరు తీర్చమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ఇదే ఛానల్ మీద మళ్ళా కలుసుకునేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడై నడిపించబడును గాక. ఆమేన్.